ఐశ్వర్య సిద్ధి మంత్రములు. సకల ఐశ్వర్యములకు మూల కారణ స్వరూపిణి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి. ఆ శ్రీదేవి శ్రీహరి వక్షస్థలమందు నివసించుచు జీవులందరికీ సకల ఐశ్వర్యములను ప్రసాదించుచున్నది. ఆ తల్లి అనుగ్రహమును పొంది కుబేరుడు ధనాధిపతి అయినాడు. దేవేంద్రుడు సకల వైభవములను పొంది స్వర్గాధిపతి అయినాడు. మానవ దేవ గంధర్వ యక్ష రాక్షస కిన్నర కింపురుషాదులెందరో ఆ తల్లి అనుగ్రహముతో గొప్పవారైనారు. కావున ప్రతి ఒక్కరూ అనునిత్యము అష్టైశ్వర్య స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని ఈ విధముగా స్తోత్రము చేసిన ఆ దేవి కృపను పొందిన వారి సకల ఐశ్వర్య సిద్ధిని పొందుతారు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. సక్తుమివతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత. అత్ర సఖా యస్ సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాతు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం. శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శ్రీమహాలక్ష్మీ అష్టకం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరీ యోగజే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్స్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మ్యాష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపప్రణాశనం ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం. మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా. ఇతి ఇంద్రకృతం మహాలక్ష్మ్యాష్టకం సంపూర్ణం.
శ్రీ దేవేంద్రకృత మహాలక్ష్మీ స్తోత్రము. శ్రీ మహాలక్ష్మీదేవి పాదపద్మముల యందు అలంకరించబడిన అమూల్యమగు పుష్పమాలను దూర్వాస మహర్షి సురరాజుకు దేవేంద్రునికి సమర్పించెను. ఇంద్రుడు దానిని తృణీకరించుటచే దూర్వాస మహర్షి కుపితుడై రాజ్యలక్ష్మిని గోల్పొమ్మని శపించెను. అంతట ఇంద్రుడు బ్రహ్మతో సహా వైకుంఠమునకు వెళ్ళి శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి అతనిచే శ్రీ మహాలక్ష్మి పూజా విధానమును, మూలమంత్రమును, శ్రీ మహాలక్ష్మి స్తోత్రమును ఉపదేశించబడి శ్రీ మహాలక్ష్మిని అర్చించి కనులారగాంచి శ్రీ మహాలక్ష్మి స్తోత్రమును పఠించెను. మహేంద్రుడు పఠించిన ఈ స్తోత్రమును విని శ్రీ మహాలక్ష్మీదేవి సంతసించి త్రైలోక్యాధిపత్యమును శ్రీ మహేంద్రునకు ఒసంగెను. ఈ స్తోత్రపారాయణ ప్రభావమున కుబేరునకు పరమైశ్వర్యములు సిద్ధించి ధనాధిపతి అయ్యను. చతుర్దశ మనువులలో అష్టమ మనువగు సావర్ణి దేవి అనుగ్రహముచే మనువు స్థానమును పొందెను. నవగ్రహములలో తృతీయ గ్రహముగు అంగారకుడు దేవి అనుగ్రహముచే గ్రహస్థానమును పొందెను. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, కేదార మహారాజు సిద్ధపురుషులైరి. ఈ విషయమును శ్రీ నారాయణ మహర్షి శ్రీ నారద మహర్షికి మహాలక్ష్మీ స్తోత్రమును ఈ విధముగా ఉపదేశించెను. శ్రీ మహాలక్ష్మీ స్తోత్రము శ్రీ దేవీ భాగవతమున నవమస్కంధమున వివరించబడింది. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మీ నమో నమః. పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః. పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః. సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యై నమో నమః. హరిభక్తిప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమో నమః. కృష్ణపక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః. చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే. సంపత్యధిష్ఠాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః. నమో వృద్ధిస్వరూపాయై వృద్ధిదాయై నమో నమః. వైకుంఠే యా మహాలక్ష్మీ యా లక్ష్మీ క్షీరసాగరే. స్వర్గలక్ష్మీరింద్రగేః రాజలక్ష్మీ నృపాలయే. గృహలక్ష్మీశ్చ గృహిణాం గేహే చ గృహదేవత. సురభిः సాగరే జాత దక్షిణా యజ్ఞకామిని. అదితిర్దేవమాతా త్వం కమలా కమలాలయే. స్వాహా త్వం చ హవిర్దానే కవ్యదానే స్వధా స్మృతా. త్వం హి విష్ణుస్వరూపా చ సర్వధారా వసుంధరా. శుద్ధసత్వస్వరూపా త్వం నారాయణపరాయణ. క్రోధహింసావర్జితా చ వరదా శారదా శుభా. పరమార్థప్రదా త్వం చ హరిదాస్యప్రదా పరా. యయా వినా జగత్సర్వం భస్మీభూతమసారకం. జీవన్మృతం చ విశ్వం చ శశ్వత్సర్వం యయా వినా. సర్వేషాం చ పరామాత సర్వబాంధవరూపిణి. ధర్మార్థకామమోక్షాణాం త్వం చ కారణరూపిణి. యథా మాతా స్తనంధానాం శిశూనాం శైశవే సదా. తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః. మాతృహీనస్తనంధస్తు న చ జీవతి దైవతః. త్వయా హీనో జనః కోపి న జీవత్యేవ నిశ్చితం. సుప్రసన్నస్వరూపా త్వం మాం ప్రసన్నా భవాంబికే. వైరిగ్రస్తం చ విషయం దేహి మహ్యం సనాతని. అహం యావత్ త్వయా హీనః బంధుహీనశ్చ భిక్షుకః. సర్వసంపద్విహీనశ్చ తావదేవ హరిప్రియే. జ్ఞానం దేహి చ ధర్మం చ సర్వసౌభాగ్యమీప్సితం. ప్రభావం చ ప్రతాపం చ సర్వస్య స్వామ్యమేవ చ. జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమేవ చ. ఇత్యుక్త్వా మహేంద్రశ్చ సర్వైః సురగణైః సహ ప్రణనామ సాశ్రునేత్రో మూర్ధా చైవ పునః పునః.
ब्रह्मा च शङ्करश्चैव शेषो धर्मश्च केशवः सर्वे चक्रुः परिहारं सुरार्धे च पुनः पुनः देवेभ्यश्च वरं दत्त्वा पुष्पमालां मनोहरां केशवाय ददौ लक्ष्मीः सन्तुष्टा सुरसंसदि ययुर्देवाश्च सन्तुष्टाः स्वं स्वं स्थानं च नारद देवी ययौ हरे स्थानं हृष्टा क्षीरोदशायिनः ययतुश्चैव स्वगृहं ब्रह्मेशानौ च नारद दत्त्वा शुभाशिषन्तौ च देवेभ्यः प्रीतिपूर्वकम् इदं स्तोत्रं महापुण्यं त्रिसन्ध्यं यः पठेन्नरः कुबेरतुल्यः स भवेद् राजराजेश्वरो महान् पञ्चलक्षजपेनैव स्तोत्रसिद्धिर्भवेन्नृणाम् सिद्धिस्तोत्र यदि पठेत् मासमेकं तु सन्ततम् महासुखी च राजेन्द्रो भविष्यति न संशयः इति देवेन्द्रकृतमहालक्ष्मीस्तोत्रं सम्पूर्णम्। अथ लक्ष्मी अष्टोत्तरशतनामस्तोत्रम्। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीभगवन्नारायणाभिमतानुरूपस्वरूपरूप गुणविभव ऐश्वर्यशीलादि अनवधिकातिशय असङ्ख्येयकल्याणगुणगणां पद्मवनालयां भगवतीं श्रियं देवीं नित्यानपायिनीं निरवध्यां देवदेवदिव्यमहिषीम् अखिलजगन्मातरम् अस्मन्मातरम् अशरण्यशरण्याम् अनन्यशरणः शरणमहं प्रपद्ये। देव्युवाच देवदेव महादेव त्रिकालज्ञमहेश्वर करुणाकर देवेश भक्तानुग्रहकारक अष्टोत्तरशतं लक्ष्म्याः श्रोतुमिच्छामि तत्त्वतः। ईश्वर उवाच देवि साधु महाभागे महाभाग्यप्रदायकं सर्वैश्वर्यकरं पुण्यं सर्वपापप्रणाशनं सर्वदारिद्र्यशमनं श्रवणात् भक्तिमुक्तिदं राजवस्यकरं दिव्यं गुह्यात् गुह्यतरं परं दुर्लभं सर्वदेवानां चतुष्षष्टिकलास्पदं पद्मादीनां वरान्तानां निधीनां नित्यदायकं समस्तदेवसंसेव्यम् अणिमाद्यष्टसिद्धिदं किमत्र बहुनोक्तेन देवी प्रत्यक्षदायकं तव प्रीत्याद्य वक्ष्यामि समाहितमनाः शृणु। अष्टोत्तरशतस्यास्य महालक्ष्मीस्तु देवता क्लीं बीजपदमित्युक्तं शक्तिस्तु भुवनेश्वरी अङ्गन्यासः करन्यासः स इत्यादि प्रकीर्तितः। ध्यानम् वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादिभिः सेवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनिधिभिर्युक्तां सदा शक्तिभिः सरसिजनयने सरोजहस्ते धवलतरां शुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम्। प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकां
वाचं पद्मालयां पद्मां शुचिं स्वाहां स्वधां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीम् अदितिं च दितिं दीप्तां वसुधां वसुधारिणीं नमामि कमलाङ्कान्तां क्षमां क्षीरोदसम्भवाम् अनुग्रहपरां बुद्धिम् अनघां हरिवल्लभाम् अशोकाममृतां दीप्तां लोकशोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं चतुर्भुजां चन्द्ररूपां इन्दिराम् इन्दुशीतलाम् आह्लादजननीं पुष्टिं शिवां शिवकरीं सतीं विमलां विश्वजननीं तुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करिणीं शान्तां शुक्लमाल्याम्बरां श्रियं भास्करीं बिल्वनिलयां वरारोहां यशस्विनीं वसुन्धराम् उदाराङ्गां हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं स्त्रैणसौम्यां शुभप्रदां नृपवेश्मगतानन्दां वरलक्ष्मीं वसुप्रदां शुभां हिरण्यप्राकारां समुद्रतनयाञ्जयां नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रितां दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं नवदुर्गां महाकाळीं ब्रह्मविष्णुशिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां मातर्नमामि कमले कमलायताक्षि श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये त्रिकालं यो जपेद्विद्वान् षण्मासं विजितेन्द्रियः दारिद्र्यध्वंसनं कृत्वा सर्वमाप्नोत्ययत्नतः देवी नाम सहस्रेषु पुण्यमष्टोत्तरं शतं येन श्रियमवाप्नोति कोटिजन्मदरिद्रतः भृगुवारे शतं धीमान् पठेद्वत्सरमात्रकम् अष्टैश्वर्यमवाप्नोति कुबेर इव भूतले दारिद्र्यमोचनं नाम स्तोत्रमम्बापरं शतम् येन श्रियमवाप्नोति कोटिजन्मदरिद्रतः भुक्त्वा तु विपुलान् भोगान् अन्ते सायुज्यमाप्नुयात् प्रातःकाले पठेन्नित्यं सर्वदुःखोपशान्तये पठंस्तु चिन्तयेद्देवी सर्वाभरणभूषिता।
దేవకృత శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం. సకల దేవతలు పరాప్రకృతి స్వరూపిణి జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని ఈ విధముగా స్తోత్రము చేసిరి. శ్రీ దేవకృత లక్ష్మీ స్తోత్రం. క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే శుద్ధ సత్వస్వరూపే చ కోపాది పరివర్జితే ఉపమే సర్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే త్వయా వినా జగత్సర్వం మృతతుల్యం చ నిష్ఫలం సర్వసంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వరూపిణీం రాసేశ్వర్యధిదేవీ త్వం త్వత్కళాః సర్వయోషితః కైలాసే పార్వతీ త్వం చ క్షీరోదే సింధుకన్యకా మహాలక్ష్మీశ్చ స్వర్గే త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతీ గంగా చ తులసీ త్వం చ సావిత్రీ బ్రహ్మలోకతః కృష్ణప్రాణాధిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం రాశీరాశీశ్వరీ త్వం చ బృందావనే వనే కృష్ణప్రియా త్వం భాండీరే చంద్రచందనకాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరీ పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీవనే కుందదంతీ కుందవనే సుశీలా కేతకీవనే కదంబమాలా త్వం దేవి కదంబకాననేపి చ రాజలక్ష్మీ రాజగేః గృహలక్ష్మీర్గృహే గృహే ఇత్యుక్త్వా దేవతాః సర్వాః మునయో మనవస్తథా రురుదుర్నమ్రవదనాః శుష్కకంఠోష్ఠతాలుకాః ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం యః పఠేత్ ప్రాతరుత్థాయ స వై సర్వం లభేత్ ధ్రువం అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీం సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీం పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీర్లభతే శ్రియం హతబంధుర్లభేద్బంధుం ధనభ్రష్టో ధనం లభేత్ కీర్తిహీనో లభేత్ కీర్తిం ప్రతిష్ఠాం చ లభేత్ ధ్రువం సర్వమంగళదం స్తోత్రం శోకసంతాపనాశనం హర్షానందకరం శశ్వద్ధర్మమోక్షసుహృత్ప్రదం దేవకృతం శ్రీలక్ష్మీ స్తోత్రం సంపూర్ణం. ఈ స్తోత్రము వినినను చదివినను సకలైశ్వర్య సిద్ధి కలుగును, శుభములు కలుగును, సంతానము లేని వారికి సంతానము సిద్ధించును, విద్య లేని వారికి ఆ దేవి అనుగ్రహము వలన విద్యాప్రాప్తి కలుగును, రాజ్యము లేక పదవి కోల్పోయిన వారికి తిరిగి అవి లభించును, కీర్తి ప్రతిష్టలు ధనము వృద్ధి చెందును, శోకము సంతాపము తొలగి సర్వమంగళములు సిద్ధించును, చివరికి ఆనందకరమైన మోక్షప్రాప్తి భగవత్ప్రాప్తి కలుగును. శ్రీ లక్ష్మీ గాయత్రీ మంత్రస్తుతి. ఇది చాలా ముఖ్యమైన అతి రహస్యమైన మంత్రరాజము. లక్ష్మీ మంత్రమైన శ్రీం బీజముతో ఈ మంత్రము ప్రారంభమవుతున్నది. ఇందులో విశేషమేమనగా ఇది వేదమాత అయిన గాయత్రీదేవి యొక్క మహామంత్రము. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రము 24 అక్షరములతో నిర్మితమయ్యున్నది. సమస్త వేదములకు ఈ 24 అక్షరములే అత్యంత ప్రధానమైనవని విశ్వామిత్ర మహర్షిచే చెప్పబడినది. 24 అక్షరములతో ప్రతి అక్షరానికి ఒక శ్లోకం చొప్పున దేవతలు శ్రీదేవిని స్తుతించి తరించారు. ఈ స్తోత్రం సర్వపుణ్య ఫలప్రదం, సమస్త గ్రహదోష నివారణం, సకల కళ్యాణ శాంతిదం. వినండి.
श्रीर्लक्ष्मी कल्याणी कमला कमलालया पद्मा मामकचेतः सद्मनिहृत्पद्मे वसतु विष्णुना साकम्। तत्सदों श्रीमतिपदैः चतुर्भिश्चतुरागमैः चतुर्मुखस्तुता मह्यम् इन्दिरेष्टं प्रयच्छत्। सच्चित्सुखत्रयी मूर्तिः सर्वपुण्यफलात्मिका सर्वेशमहिषी मह्यमिन्दिरेष्टं प्रयच्छत्। विद्यावेदान्तसिद्धान्तविवेचनविचारजा विष्णुस्वरूपिणी मह्यमिन्दिरेष्टं प्रयच्छत्। तुरीयाद्वैतविज्ञानसिद्धिसत्तास्वरूपिणी सर्वतत्त्वमयी मह्यमिन्दिरेष्टं प्रयच्छत्। वरदाभयदाम्भोजधरपाणि चतुष्टय वागीशजननी मह्यमिन्दिरेष्टं प्रयच्छत्। रेचकैः पूरकैः पूर्णकुम्भकैः पूतदेहिभिः मुनिभिर्भाविता मह्यमिन्दिरेष्टं प्रयच्छत्। नीत्यक्षरमुपासन्तो यत्प्रपादेन सन्ततिं कुलस्य प्राप्नुयुर्मह्यमिन्दिरेष्टं प्रयच्छत्। यन्त्रमन्त्रक्रियासिद्धिरूपा सर्वसुखात्मिका यजनादिमयी मह्यमिन्दिरेष्टं प्रयच्छत्। भगवत्यच्युते विष्णावनन्ते नित्यवासिनी भगवत्यमला मह्यमिन्दिरेष्टं प्रयच्छत्। गोविप्रवेदसूर्याग्निगङ्गाबिल्वसुवर्णगा सालग्राममयी मह्यमिन्दिरेष्टं प्रयच्छत्। देवतानां च क्षीरसागरसम्भवा कल्याणी भार्गवी मह्यम् इन्दिरेष्टं प्रयच्छत्। वक्ति यो वचसा नित्यं सत्यमेव न चानृतं तस्मिन् या रमते मह्यमिन्दिरेष्टं प्रयच्छत्। स्यमन्तकादिमणयो यत्प्रसादांशकांशकाः अनन्तविभवा नित्यम् इन्दिरेष्टं प्रयच्छत्। धीराणां व्यासवाल्मीकि पूर्वाणां वाचकं तपः यत्प्राप्तिफलकं मह्यमिन्दिरेष्टं प्रयच्छत्। महानुभावैर्मुनिभिः महाभागैस्तपस्विभिः आलान्ध्यप्रार्थिता मह्यम् इन्दिरेष्टं प्रयच्छत्। हिमाचलसुतावाणी सख्यसौभाग्यलक्षणा या मूलप्रकृतिर्मह्यम् इन्दिरेष्टं प्रयच्छत्। धिया भक्त्याभिया वाचा तपःशौचक्रियार्जवैः सद्भिः समर्चिता मह्यमिन्दिरेष्टं प्रयच्छत्। योगेन कर्मणा भक्त्या श्रद्धया श्रीः समाप्यते सत्यशौचपरैर्मह्यमिन्दिरेष्टं प्रयच्छत्। योगक्षेमौ सुखादीनां पुण्यजानां निजार्थिने ददाति ददया मह्यमिन्दिरेष्टं प्रयच्छत्। न शरीराणि चेतांसि करणानि सुखानि च यदधीनानि सा मह्यमिन्दिरेष्टं प्रयच्छत्। प्रज्ञाम् आयुर्बलं वित्तं प्रजाम् आरोग्यमीशतां यशः पुण्यं सुखं मह्यम् इन्दिरेष्टं प्रयच्छत्। चोरारिव्यालरोगर्न ग्रहपीडानिवारिणी अनीतिरभयं मह्यमिन्दिरेष्टं प्रयच्छत्। दयामाश्रितवात्सल्यं दाक्षिण्यं सत्यशीलतां नित्यं या वहते मह्यम् इन्दिरेष्टं प्रयच्छत्। या देव्यव्याजकरुणा या जगज्जननी रमा स्वतन्त्रशक्तिर्या मह्यम् इन्दिरेष्टं प्रयच्छत्। ब्रह्मण्यः सुब्रह्मण्योक्तां गायत्र्यक्षरसंहिताम् इष्टसिद्धिर्भवेन्नित्यं पठताम् इन्दिरां स्तुतिम्। श्रीलक्ष्मीकवचं महालक्ष्म्याः प्रवक्ष्यामि कवचं सर्वकामदं सर्वपापप्रशमनं दुष्टव्याधिविनाशनं ग्रहपीडाप्रशमनं ग्रहारिष्टप्रभञ्जनं दुष्टमृत्युप्रशमनं दुष्टदारिद्र्यनाशनं पुत्रपौत्रप्रजननं
विवाहप्रदमिष्टदम् चोरारिहारिजपताम् अखिलेप्सितदायकम् सावधानमना भूत्वा शृणुत्वं शुकसत्तम अनेकजन्मसंसिद्धिलभ्यं मुक्तिफलप्रदं धनधान्यमहाराज्य सर्वसौभाग्यकल्पकम् सकृत्स्मरणमात्रेण महालक्ष्मीः प्रसीदति क्षीराब्धिमध्ये पद्मानां कानने मणिमण्डपे तन्मध्ये सुस्थितां देवीं मनीषिजनसेवितां सुस्नातां पुष्पसुरभिकुटिलालकबन्धनां पूर्णेन्दुबिम्बवदनाम् अर्धचन्द्रललाटिकाम् इन्दीवरेक्षणां कामकोदण्डभ्रुवमीश्वरीं तिलप्रसवसंस्पर्धिनासिकालङ्कृतां श्रियं कुन्दकुट्मलदन्तालिं बन्धूकाधरपल्लवां दर्पणाकारविमलकपोलद्वितयोज्ज्वलां रत्नताटङ्ककलितकर्णद्वितयसुन्दरां माङ्गल्याभरणोपेतां कम्बुकण्ठीं जगत्प्रसूं ताराहारिमनोहारि कुचकुम्भविभूषितां रत्नाङ्गदादिललितकरपद्मचतुष्टयां कमले च सुपत्राढ्ये ह्यभयं दधतीं वरं रोमराजिकलाचारु भुग्ननाभितलोदरीं पट्टवस्त्रसमुद्भासि सुनितम्बादिलक्षणां काञ्चनस्तम्भविभ्राजद्वरजानोरुशोभितां स्मरकाहलिकागर्वहारिजङ्घां हरिप्रियां कमठीपृष्ठसदृशपादाब्जां चन्द्रसन्निभां पङ्कजोदरलावण्यसुन्दराङ्घ्रितलां श्रियं सर्वाभरणसंयुक्तां सर्वलक्षणलक्षितां पितामहमहाप्रीतां नित्यतृप्तां हरिप्रियां नित्यं कारुण्यललितां कस्तूरीलेपिताङ्गिकां सर्वमन्त्रमयीं लक्ष्मीं श्रुतिशास्त्रस्वरूपिणीं परब्रह्ममयीं देवीं पद्मनाभकुटुम्बिनीम् एवं ध्यात्वा श्रीमहालक्ष्मीं पठेत् कवचं परं ध्यानम् एकन्यञ्चनतिक्षमं मम परं चाकुञ्च्यपादाम्बुजम् मध्ये विष्टरपुण्डरीकमभयं विन्यस्य हस्ताम्बुजं त्वां पश्येम निषेदुषीमनुकलं कारुण्यकूलङ्कषस्फारापाङ्गतरङ्गमम्बमधुरं मुग्धं मुखं बिभ्रतीं महालक्ष्मीः शिरः पातु ललाटं मम पङ्कजा कर्णौ रक्षेद्रमा पातु नयने नलिनालया नासिकामवतादम्बा वाचं वाग्रूपिणी मम दन्तानवतु जिह्वां श्रीधरोष्ठं हरिप्रिया चुबुकं पातु वरदा गलं गन्धर्वसेविता वक्षः कुक्षिं करौ पायुं पृष्ठमव्याद्रमा स्वयं कटिमूरुद्वयं जानुजङ्घं पातु रमा मम सर्वाङ्गमिन्द्रियं प्राणान् पायादायासहारिणी सप्तधातून्वयं चापि रक्तं शुक्रं मनो मम ज्ञानं बुद्धिं महोत्साहं सर्वं मे पातु पङ्कजा मया कृतं च यत्किञ्चित् तत्सर्वं पातु सेन्दिर मयायुरवताल्लक्ष्मीः भार्यां पुत्रांश्च पुत्रिकाः मित्राणि पातु सततमखिलानि हरिप्रिया पातकं नाशयेल्लक्ष्मीः ममारिष्टं हरेद्रमा ममारिनाशनार्थाय मया मृत्युञ्जयेद्बलं सर्वाभीष्टं तु मे दद्यात् पातु मां कमलालया य इदं कवचं दिव्यं रमात्मा प्रयतः पठेत् सर्वसिद्धिमवाप्नोति सर्वरक्षां तु शाश्वतीं दीर्घायुष्मान् भवेन्नित्यं सर्वसौभाग्यकल्पकं सर्वज्ञः सर्वदर्शी च सुखदश्च सुखोज्ज्वलः सुपुत्रो गोपतिः श्रीमान् भविष्यति न संशयः तद्गृहेण भवेत् ब्रह्मन् दारिद्र्यदुरितादिकं नाग्निना दह्यते गेहं न चोराद्यैश्च पीड्यते
भूतप्रेतपिशाचाद्याः सन्त्रस्ता यान्ति दूरतः लिखित्वा स्थापयेद्यत्र तत्र सिद्धिर्भवेत् ध्रुवम् नापमृत्युमवाप्नोति देहान्ते मुक्तिभाग् भवेत् आयुष्यं पुष्टिकं मेध्यं धन्यं दुःस्वप्ननाशनं प्रजाकरं पवित्रं च दुर्भिक्षार्तिविनाशनं चित्तप्रसादजननं महामृत्युप्रशान्तिदं महारोगज्वरहरं ब्रह्महत्यादिशोधनं महाधनप्रदं चैव पठितव्यं सुखार्थिभिः धनार्थी धनमवाप्नोति विवाहार्थी लभेद्वधूं विद्यार्थी लभते विद्यां पुत्रार्थी गुणवत्सुतं राज्यार्थी राज्यमाप्नोति सत्यमुक्तं मया शुक एतद्देव्याः प्रसादेव शुकः कवचमाप्तवान् कवचानुग्रहेणैव सर्वान् कामानवापसः इति शुकप्रतिं ब्रह्म प्रोक्तं श्रीलक्ष्मीकवचं सम्पूर्णम्। ॐ श्रीं महालक्ष्म्यै नमः। 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 सुमनसवन्दित सुन्दरि माधवी
मम ये